వరంగల్ పట్టణం ఇది మాకు హైదరాబాద్ సెంటర్ వదిలేండి. వరంగల్ పట్టణంలో రోజు 175 రూపాయలు ఎందుకు తీసేవాయా అని చెప్పేసి అడిగేటువంటి లేబర్ డిపార్ట్మెంట్ లేదనుకోండి ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి పెద్ద మనిషి దగ్గర తీసుకుని ఆ మాట నిద్రపోయింది. మీకు అర్థమైతే ఉంది పారిశ్రామిక సంబంధాల చట్టం వేతనాల కోడ్ ఇది చెప్తే మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. వేతనాల కోడ్ కంటే ముందు మన కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించబోతా ఉన్నాము. ఈ సమ్మె యొక్క ప్రాధాన్యత ఈ భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ కార్మిక హక్కులను నాశనం చేస్తూ ఉంది, రైతుల యొక్క హక్కులను నాశనం చేస్తూ ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలని, ఎయిర్పోర్టులని, గనుల్ని, బొగ్గు గనుల్ని, విద్యుత్ రంగాన్ని, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని అన్నీ కూడా గొప్ప గొప్ప వాళ్ళకి బడా పెట్టుబడిదారులకి అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికులు స్వాతంత్రం అంటే ముందు స్వాతంత్రం తర్వాత కూడా సాధించుకున్నటువంటి అనేక హక్కులని సుమారుగా 29 కార్మిక చట్టాలనే రద్దు చేసి ఆ ప్లేస్లో 4 లేబర్ కోడ్లను తీసుకుని వస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు అధికారంలోకి వచ్చినట్లయితే రోజుకి 8 గంటల పని పోయి 12 గంటల పని చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాదు ఈ రోజున ట్రేడ్ యూనియన్స్గా మేము భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకి అందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి మా ట్రేడ్ యూనియన్స్ చెప్తా ఉంటే కేంద్ర బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ గారి సర్కారు కేవలం నెలకి 4,600 రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి ఆ రకంగా ప్రభుత్వాలకి అంటే యజమానులకి వత్తాసు పలుకుతూ తొత్తులుగా మారే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని మేము మే 20వ తారీఖున ప్రతిఘటిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది శ్రామిక వర్గం, కార్మికులు, ఆర్టీసీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, సింగరేణి, ప్రభుత్వ రంగ సంస్థలు, విమానాలు నడిపే దగ్గర నుంచి ఆటోలు నడిపే డ్రైవర్ వరకు కూడా దేశవ్యాప్త సమ్మెలో కోట్లాది మంది కార్మికులను పాల్గొంటున్నాము. ఖచ్చితంగా ఈ 4 కోడ్లని అడ్డుకుంటాము. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. ఒక పక్కన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూనే మరో పక్కనే ఐక్యతగా ఉన్నటువంటి భారతదేశంలో కులాల పేరు మీద, మతాల పేరు మీద వైషమ్యాలు సృష్టిస్తూ హిందువులని, ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని ఆ రకంగా విడదీసి పబ్బం కప్పుకునే పరిస్థితి చేస్తూ ఉంది. దీనిని భారతదేశం అంతా ఒక్కటే, భారతీయులందరం ఒక్కటే. రాబోయే రోజుల్లో ఈ నరేంద్ర మోడీ సర్కార్కి, బీజేపీ సర్కార్కి గోరీ కట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కార్మిక వర్గం వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్స్ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా బీజేపీ ప్రభుత్వము 8 గంటల పని దినాలను తీసివేసి 12 గంటల పని దినాలు తీసుకురావాలని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నరేంద్ర మోడీ దానికి యాదం పోస్తూ ఉన్నారని చెప్పేసి అనేది అదొక డిమాండ్. మే 20న జరిగినటువంటి సమ్మె ఏదైతే ఉందో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచం మైదాన్ వరకు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గాన్ని మొత్తము ఆ సమ్మెలో పాల్గొని కార్మిక చట్టాలను కాపాడుకునే విధంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ చూస్తూ ఉంది. అందులో భాగంగానే నరేంద్ర మోడీకి మేము బుద్ధి చెప్పే విధంగా ఈ కార్మికులను కాపాడుకునే మేము చూస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.